అది 7వ శతాబ్దము. దక్షిణ ఆసియాలో సియాము అనే ప్రాచీన దేశం ఉండేది. ప్రస్తుతం థాయిలాండ్గా పిలువబడుతోంది. ఈ దేశం ఉత్తర భాగంలో హరిపుంజయ అనే రాజ్యం ఉండేది. ఈ రాజ్యమును పాలించిన రాణి పేరు చామాదేవి. చామాదేవి 640 సాధారణ శకంలో ప్రాచీన లావో రాజవంశంలో జన్మించింది. ఈ లావో ప్రస్తుతం థాయిలాండ్లో లోపురి ప్రాంతంగా పిలువబడుతోంది. కొన్ని కథనాల ప్రకారం ఈ చిన్నారి పుట్టిన కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద గ్రద్ద ఆమెను అపహరించింది. ఆ గ్రద్ద గగనతలంలో ఎగురుతూ పర్వతాలను దాటి ఆ బాలికను దోయ్ సుతె పర్వత శిఖరాల వద్ద విడిచిపెట్టింది. ఈ చిన్నారి సుతేవ రిషి అనే మునికంట పడింది. ఆ మహర్షి ఈ చిన్నారిని తన కుమార్తెగా స్వీకరించాడు. ధర్మబోధ, రాజనీతి, ధైర్యం, జ్ఞానం అన్నిటిలో చామాదేవికి శిక్షణ ఇచ్చాడు. ఏళ్ళు గడిచాయి. ఒకనాడు లావో దేశానికి చెందిన దూతలు ఆమెను గుర్తించి రాజ్యసభకు తీసుకువచ్చారు. లావో దేశపు చక్రవర్తి ఇన్నేళ్లకు తన కూతుర్ని చూడగలిగానా అని ఆనందంలో మునిగిపోయాడు. రాజు ఆమెను తండ్రిలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని రాజకుమార్తెగా ప్రకటించాడు. ఆమె రాజభవన కళలలో మరింత విద్యను అభ్యసించింది. పరిపాలనా దౌత్యం, బౌద్ధ బోధనలు మరియు యుద్ధ కళలలో ప్రావీణ్యం సాధించింది. చామాదేవి అపురూప సౌందర్య దేవిలా ఎదిగింది. ఆమె 20 ఏళ్ళు వయసుకు రాగానే ఆమె అందం చూసి అనేక మంది రాజకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడేవారు. మోనరాజు వీరంగుడు చామాదేవిని ప్రేమించి ఆమెను వివాహానికి అభ్యర్థించాడు. చామాదేవి అతని ప్రతిపాదనను తిరస్కరించింది. లావో దేశానికి సమీపంలో ఉన్న రంబూరి రాజ్యము రాజకుమారుడైన రామరాజుతో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న వీరంగుడు అతి క్రూరంగా ఆగ్రహించాడు. సకల సైన్యాన్ని సమీకరించి లావో రాజ్యంపై దండెత్తుతాడు. చామాదేవి ధైర్యంగా అతని దురాశను ఎదిరించి యుద్ధంలో అతనిని ఓడించింది. ఆమె ధైర్యాన్ని చూసి సైన్యం ఊపిరి పీల్చుకుంది. యుద్ధరంగంలో ఆమె వేసిన వ్యూహాలు అద్భుతం. మోనరాజు సైన్యాన్ని నిష్ఠూరంగా ఓడించింది. ఈ క్రమంలో ఉత్తర థాయిలాండ్లో హరిపుంజయ నగరాన్ని బౌద్ధ ధర్మ కేంద్రంగా స్థాపించేందుకు సుతేవ రిషి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ప్రజలకు ధర్మ మార్గాన్ని బోధించడానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ఆయన భావించాడు. అయితే తన శిష్యురాలు చామాదేవికి సందేశం పంపించాడు. తాను స్థాపించిన హరిపుంజయ రాజ్యాన్ని పాలించమని, ప్రజల్ని ధర్మాన్ని కాపాడమని కోరుతాడు. ఈ సంఘటన జరిగే నాటికి చామాదేవి గర్భవతి. అయినా సరే గురువు పిలుపును గౌరవించి 500 మంది సైనికులతో 500 మంది బౌద్ధ భిక్షకులతో లావో నుండి హరిపుంజే వరకు పెద్ద పెద్ద ఓడలలో పింగ్ నది మీదుగా 7 నెలల ప్రయాణం కొనసాగిస్తారు. హరిపుంజయ్ చేరిన వెంటనే వేద ఘోషల మధ్య, బౌద్ధ మహాసనుల ఆశీర్వాదాల మధ్య, హరిపుంజయ్ ప్రజల ఆనందోత్సవం నడుమ మహారాణిగా చామాదేవి పట్టాభిషేకం ఘనంగా పూర్తయింది. ఇలా హరిపుంజయ రాజ్యానికి మొదటి రాణిగా చామాదేవి చరిత్రలో నిలిచిపోయింది. పట్టాభిషేకానికి 7 రోజులు గడిచిన వేళ ఆమెకు జంట కుమారులు జన్మనిస్తారు. ఒకరు మహంతయోత, ఇతన్నే ఆదిత్యరాజు అని కూడా అంటారు. మరొకరు అనంతయోత. ధర్మరాజ్యానికి వారసులు జన్మించారు అంటూ ఉప్పొంగిపోయారు ప్రజలు. చామాదేవి తన రాజ్యాన్ని బుద్ధ ధర్మానుసారం పరిపాలించింది. కొత్త దేవాలయాలు, స్తూపాలు నిర్మించింది. ప్రజలు చామాదేవిని కేవలం తమ రాణిగా కాదు, తల్లిగా, ధర్మమూర్తిగా, మార్గదర్శకిగా పరిగణించారు.